ఏ కాల్ వస్తుంది ఒకసారి పాజ్ చేయవా? ఎలా ఉన్నావే చాలా రోజులకి? ఏంటి సంధ్య, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, సడన్గా ఏమైంది కాల్ మాట్లాడిన వెంటనే? చైతు, నీకు ప్రియా తెలుసు కదా, నా ఫ్రెండ్. వాళ్ళ హస్బెండ్ యాక్సిడెంట్లో చనిపోయారంట. పెళ్ళై జస్ట్ 1 year అయింది అంతే. అంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇది చాలా టెరిబుల్ న్యూస్ సంధ్య. లాస్ట్ మంతే కదా మనం అతనితో మాట్లాడాం. తన పాపం చైతు, వర్క్ కూడా చేయొద్దన. అండ్ వాళ్ళ హస్బెండ్ పేరెంట్స్ కూడా ఓల్డ్ ఏజ్లో ఉన్నారు. తను ఎలా మేనేజ్ చేస్తుంది చైతు? ఆలోచిస్తేనే భయం వేస్తుంది. ఎప్పుడు జరిగింది? 10 days అయిందంట. అయితే ఒకసారి మళ్ళీ కాల్ చేసి తనని కామ్ డౌన్ చేసి ఒకసారి అడుగు, తన హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా లేదా అని. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ తనతో మాట్లాడినప్పుడు నేను తీసుకుంటాను, ఏ ప్లాన్ మంచిదని నన్ను అడిగారు. హలో ప్రియా, నేనేనే. అస్సలు భయపడకే. పోయిన వాళ్ళు మనం ఎలాగ తీసుకురాలేం కదా. నీకు ఇంకా చాలా లాంగ్ జర్నీ ఉంది. నీ కడుపులో ఉన్న బేబీ కోసమైనా ధైర్యంగా ఉండు. ఒక చిన్న క్వశ్చన్, నీ హస్బెండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారా? ఓ ఉందా, లాస్ట్ మంత్ తీసుకున్నారా? ఒకసారి నేను మాట్లాడతాను, ఫోన్ ఇవ్వ. హలో, ఈ టైంలోనే కొంచెం నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. ఒకసారి ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ చూస్తే అందులో క్లెయిమ్ ఎలా అప్లై చేయాలో ఉంటుంది. చాలా సింపుల్. అదే మీకు ఇప్పుడున్న పెద్ద సపోర్ట్. అండ్ నీకు ఏం అవసరం ఉన్నా మాకు కాల్ చేయి. అస్సలు మొహమాట పడద్దు, అంతా సర్దుకుంటుంది. మేమందరం ఉన్నాం కదా. చైతు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? అదొక ఫైనాన్షియల్ నెట్ సంధ్య. మీ ఫ్రెండ్ వాళ్ళ ఆయనకి జరిగిందే ఎవరికైనా ఎప్పుడైనా జరగచ్చు. అందుకే మన ఫ్యామిలీ సెక్యూరిటీ గురించి మనం ముందుగానే ఆలోచించాలి. టర్మ్ ఇన్సూరెన్స్ లో ఫ్యామిలీలో ఎర్న్ చేసే వాళ్ళకి ఏమైనా అయితే వాళ్ళ ఫ్యామిలీకి ఒక పెద్ద మొత్తంలో అమౌంట్ ఇస్తారు. సో వాళ్ళ ఎక్స్పెన్సెస్, ఫ్యూచర్ అండ్ పిల్లల చదువులు అమౌంట్ తో మేనేజ్ చేసుకోవచ్చు. బట్ అది చాలా ఎక్స్పెన్సివ్ కదా. అస్సలు కాదు సంధ్య, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మంత్లీ ప్రీమియం కూడా ఒక చిన్న అమౌంట్ ఉంటుంది, బట్ అది కోట్లలో కవరేజ్ ఇస్తుంది. కోట్లా? అవును, ఎంత చిన్న వయసులో తీసుకుంటే ప్రీమియం అంత తక్కువ ఉంటుంది అండ్ జీవితాంతం అదే ప్రీమియం లాక్ అయి ఉంటుంది. కానీ ఎక్కడ తీసుకోవాలి?